నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దు పడొద్దు అని? 4 సంవత్సరాలుగా లవ్ యూ అని చెప్తూనే ఉన్నావు. ఒక్కరోజు కూడా వదలకుండా నా వెంట పడుతూనే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉన్నావు. నేను కూడా కాదు కుదరదు అని చెప్తూనే ఉన్నాను. अब मेरे को भी नहीं होगा ये सब. मैं पहले साल से बताऊंगा. 2వ సంవత్సరం తిట్టి చెప్పాను. ఆఖరికి 3వ సంవత్సరం ప్రతిమాలి చెప్పాను. ఇంకా నేను భరించడం నా వల్ల కాదు. ఇలా లవ్ అని చెప్పే నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు అక్కర్లేదు. వదిలే నన్ను. తిడుతుంటే నవ్వుతావేంట్రా తింగరి వెదవా? వదిలే నన్ను. నేను చెప్పేది అర్థమవుతుందా? కడవరికి కలిసి ఉండాలని మనం అనుకుంటే కాదు హసీనా, కర్మ అనుకుంటే ఉంటాం. అయినా కలిసి ఉండే కాలం మాత్రమే మనది, మిగతాదంతా ఆ విధి. రాసుకున్న విధంగా పుస్తకాల్లో రాతలుంటాయేమో కానీ ఊహించిన విధంగా జీవితాలు ఉండవు. అలా ఎందుకు అనుకుంటావు హసీనా? ప్రేమలో జీవితాలు బాగుండాలంటే నువ్వెంత అనే వాళ్ళతో కంటే నువ్వే అంత అనే వాళ్ళతో ఉండి చూడు, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. అరే బాబా, मैंने तुमसे कैसे बताओ? నీకు నాకు ప్రేమ సెట్ అవ్వదు. मेरे घर पे भी तुमने एक्सेप्ट भी नहीं करते. ప్రేమిస్తున్నా అని ఏడ్చే అమ్మాయిలు మధ్యలో వదిలేస్తారో లేదో తెలియదు కానీ ఇలా నీలా తిడుతూ ప్రేమించే అమ్మాయిలు మాత్రం ఎప్పటికీ వదలరు. అందుకే నేను నిన్ను వదలను, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. నీ కర్మ, ఏమైనా చావు, నేను వెళ్తున్నా. హే హసీనా, సరే సరే సరే, ఫ్రెండ్షిపే, లవ్ ఏం లేదు, ఓకేనా? ఇదిగో ఈ చాక్లెట్ తీసుకోవే బాబు. ఇవన్నీ ఏం అవ్వవురా. ఏక్ బార్ మేరా బాత్ సున్. సరే చెప్పు. జీవితంలో ఎక్స్పెక్ట్ చేయడం మానేసి యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టు. సంతోషంగా లేకపోయినా అట్లీస్ట్ ప్రశాంతంగా అయినా ఉంటావురా. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు కాదు? నాకు ఒక కారణం చెప్పు. సరే, నువ్వు ఆ శైలి ఎందుకు వేసుకున్నావు? అదేం క్వశ్చన్? అది చూసావా, ఎందుకంటే అది క్లాత్ కాదు, కల్చర్ కాబట్టి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, టు ఎంబ్రేస్ ఇట్. అలానే నా ప్రేమని ఫీల్ అవ్వాలంటే చూస్తే కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పుడు అడగవు ఇలాంటి క్వశ్చన్స్. ఇంకా మా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ ఊగడాల వాడు జడల ముడిలో నుంచి అయినా బయటపడొచ్చేమో కానీ నీ పగడపు తలుపులతో మైమర్పించే ఆ కాటుక కన్నుల నుంచి బయటపడలేను నేను. చీ, ఎంత చెప్పినా మారవు నువ్వు. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు, నేను వెళ్తున్నా. హే హసీనా, ఆగు. నువ్వు ఇక్కడే ఆగిపోతే మంచిది, నీ జీవితానికి ఆరోగ్యానికి. అయినా వాగులకు అలుగులు పోసినట్టు నీ పాదాలకి పరుగులు పోసి పెంచాడే ఏంటే నీ బాబు? వచ్చినప్పటి నుంచి వెళ్తా అని ఒకటే గోలా. ఏంట్రా వాటి కోట బాగా అయిందా? ఏమైందిరా?
ఆ అమ్మాయిని 4 ఏళ్ళ నుండి అంతలా చీకొడుతుంటే ఇంకా నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? నా ప్రేమని తనకి అర్థమయ్యేలా చెప్పి చూసా, అర్థం చేసుకుంటుందేమో అని ఎదురు చూసా. దాని గురించి తెలిసాక నేనే ఆశపడ్డం మానేసా. మరి ఇంకెందుకురా వెంట తిరగడం? రే, మనం ప్రేమించే అమ్మాయి తిరిగి మనల్ని ప్రేమిస్తుందన్న ఫీలింగే ఒక టన్ను ఆడియో గుండెలో పెరిగినంత కల్లోలం కలిగిస్తుందిరా మన అబ్బాయిలకి. కనీసం అదన్నా ఫీల్ అవుదామని. నేనే కాన్వెంట్ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్కి మారాను, కానీ తను మాత్రం నేను చీకొత్తడం మారలేదు. తను నిన్ను లవ్ చేయడం ఏంట్రా? తను నన్ను లవ్ చేస్తుందని నాకు తెలుసు, తనకి తెలుసు, కానీ తను ఒప్పుకోవట్లేదురా. అదే కదా ప్రాబ్లం. అయినా ఈ రోజుల్లో మనల్ని ప్రేమించే అమ్మాయి ఉంటుందేమో కానీ మనల్ని మాత్రమే ప్రేమించే అమ్మాయి ఉండదురా, జాగ్రత్త. రే, నీ ఏజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందారా? నీ సెన్సిగాలతో ఎందుకులే. బాబు మణిరత్నం హీరో, వెళ్దామైక? నా గర్ల్ ఫ్రెండ్ సూజీని కలవాలి, లేట్ అవుతుంది. నా హోంవర్క్ కూడా తననే చేయమని చెప్పాలి. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? దేవుడా, నాకెందుకు ఇవ్వలేదు? పదా. రే, మనలో మనమాట సూజీని ఏం చెప్పి పడేశారా? అదేమన్నా పెద్ద ఆట? చాక్లెట్ ఇచ్చాను, పడేశాను. చాక్లెట్కే పడిందా? నేను ఇస్తున్నారా 4 years నుంచి చాక్లెట్లు, అయినా పడట్లేదు. నా చాక్లెట్ వేయలే, నీకు తెలీదు. రే రే ప్లీజ్ రా, చాక్లెట్ అని చెప్పరా. నేను చెప్పను. రే రే ప్లీజ్ రా. నేను చెప్పను. రే ప్లీజ్ రా, చెప్పరా ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పను పో. చెప్పలేదు అనుకో, నీ మ్యాటర్ సూజీ మ్యాటర్ మీ డాడీకి చెప్తున్నా. సరే ఎడవకులే, చెప్తాను. గుడ్ బాయ్ రా నువ్వు. రేపు హాఫ్ డే స్కూల్ తర్వాత నీకు సూజీకి కిండర్ జాయ్ కొనిస్తా, పండగ చేసుకోండి. నీ కింద జాయ్ నువ్వే ఉంచుకో, నన్ను సూజీని క్రీమ్ స్టోన్కి తీసుకెళ్ళు. క్రీమ్ స్టోనా? నువ్వు నీ సెన్సీ. సర్లే పదా. అరే, నీకు మొన్నే కదరా అంత వివరంగా చెల్లక్కి చెప్పినట్టు చెప్పాను. నువ్వు మారవచ్చున్నా ఇంకా. నీపై నా ప్రేమ అలసిపోయే ప్రయాణమో కాదు, మర్చిపోయే కారణమో లేదు. అరే బాబా, और कैसा बताओ रे तुझे? నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు హసీనా. అర్థం చేసుకోవడం నీకు రావట్లేదు, నీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు రావట్లేదు, తెలియట్లేదు, కానీ చాలా చిరాకులో ఉన్నాను. నువ్వు ఇది ఇక్కడ ఆపకపోతే అస్సలు బాగో చెప్తున్నా. నిన్నింతలా ప్రేమిస్తున్నా, నన్ను పట్టించుకునే సమయం కూడా లేని నీ పలకరింపు కోసం ఎదురు చూస్తున్న నా మనసుని చూస్తే నాకే జాలేస్తుంది. చేరుకోలేమని తెలిసాక కోరుకోవడం మానేస్తే ప్రశాంతంగా ఉంటావు. కళ్ళు మూసుకుంటే కలిగే కల కాదే నాకు నువ్వు. కళ్ళు తెరుచుకున్న ప్రతి క్షణం కావాలనిపించే వరం నువ్వు. సమయాన్ని బట్టి మన నీడనే మారిపోతుంది, అలాంటిది కళ మాత్రం ఎప్పుడు ఒకేలా ఎలా ఉంటుంది? కళ మారుతుందేమో కానీ నీ మీద ప్రేమ కాదు. ఇక లాభం లేదురా, నా వల్ల అవ్వదు ఇదంతా నీతో. అయినా నీ ప్రేమని నేను నిజమని ఎలా నమ్మేది? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నావు, నా మీద నమ్మకం లేదా? ఈ కాలంలో 3000 మంది మధ్యలో 3 ముళ్ళు వేసిన బంధాలకే గ్యారెంటీ లేదు. అయినా నీ 3 ఏళ్ల ప్రేమ నిజమని నేను ఎలా నమ్మేది? సరే, నా ప్రేమ నిజమని నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? నిన్ను వదిలేయడం కాకుండా ఏదన్నా చెప్పు. నువ్వు వదలవన్నదే కదా నా బాధ, ఇంకదెందుకు అడుగుతాను నేను? మరి సరే అయితే ఒక పని చెయ్యి. చెప్పు, ఇంకెందుకు లేటు? ఇవే తగ్గించుకుంటే మంచిదంటావు, అంతే కదా? తెలివైన వాడివేరా నువ్వు, మరి నా వెంట పడే తెగులేంట్రా నీకు? సరే, పాయింట్కి రా. ఇంతకేం చేయాలో చెప్పు. సరే అయితే ఒక పని చెయ్యి. ఇప్పటి నుండి సరిగ్గా 1 వారం వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా, నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా, నా వెంట పడకుండా ఉంటే అప్పుడు నేను నిన్ను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇది మరీ సాడిజం అనిపించట్లేదా కనీసం నీకైనా? ఏం అనిపించట్లేదు. చేస్తావా లేదా చెప్పు మరి.
తప్పుద్దా? సరే చేస్తాలే, కానీ 1 వీక్ తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాను చెప్పడానికి రెడీగా ఉండు. और एक बात, అనుకున్నా ఏంట్రా ఇంత స్మూత్గా వెళ్తుందా అని, మళ్ళీ ఏంటి? నువ్వు నన్ను కలిసినప్పుడు నేనేం అడిగినా కాదు కూడదు అనకుండా చేస్తానని నాకు ఇప్పుడే మాట ఇవ్వు. వదిలేను, యాక్సెప్ట్ చేస్తాను అన్నావు కదా, చేస్తాలే. సరే బాయ్. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు. 1 వీక్ తర్వాత రెడీ అయి వెళ్ళు ఆఫీస్కి. 4 ఏళ్ళ ప్రేమ కనీసం 4 రోజులైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. రే నువ్వేంట్రా ఇక్కడ? రే హసీనా నన్ను యాక్సెప్ట్ చేస్తానని చెప్పిందిరా. నిన్ను నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రే హసీనా నన్ను యాక్సెప్ట్ చేశాక నీకు నీ సూజీకి మేమే రా కాంపిటీషన్ ఈ కాలనీలో, అప్పుడు చెప్తా, రెడీగా ఉండు. నీకంత సీన్ లేదులే కానీ నాకు సూజన్ కలిసే టైం అవుతుంది. బాయ్. ఎల్లురా ఎల్లు, అది నన్ను యాక్సెప్ట్ చేశాక నైట్ వచ్చి చెప్తారా నీ పని. అది యాక్సెప్ట్ చేశాక ముందు ఈడి పని చెప్పాలి. ఓయ్ మీ ఫ్రెండ్ ఎక్కడా? నీకు ఇవ్వమని లెటర్ ఇచ్చింది. లెటర్ ఏంటి, తను రాలేదా? హాయ్ చిన్న, నాకు తెలుసు నువ్వు వస్తావు, వెయిట్ చేస్తావు అని. కానీ ఈ విషయం నీకు చెప్పేసరికి చాలా లేట్ అవుతుందని నాకు తెలుస్తుంది. ఈ లెటర్ నువ్వు చదివేసరికి నేను ఈ లోకాన్ని వదిలేసి 2 రోజులు అవుతాము. నువ్వంటే ఇష్టం లేదని, నీ పైన ప్రేమ లేదని చెప్పి నిన్నెంతో బాధ పెట్టాను. కానీ నేను నిన్ను చూసిన మొదటి క్షణం నుండే ప్రేమించడం మొదలుపెట్టాను. నాలో ఉన్న ఈ సమస్య నా ఒంట్లో క్యాన్సర్ రూపంలో నీకు నా ప్రేమతో నా పైన ఆశ కలిగించడం ఇష్టం లేక నాలో నేనే బాధపడేదాన్ని. నువ్వంటే నాకు నీకంటే ఎక్కువ ఇష్టం. అది నేను నీకు చెప్పలేక నాలో నేనే నరకం అనుభవించేదాన్ని.
నువ్వు నా కోసం రోజు ఎదురు చూసేవాడు, కానీ నువ్వు నా కోసం రావడం కాస్త లేట్ అయినా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. తెలుసా నీకు అది? కానీ నువ్వు నన్ను ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేనంత పిచ్చిగా ప్రేమించే నీ ప్రేమను చూసి నాకు భయం వేసేది. ఆ భయంతోనే నీకు ఎలా చెప్పాలని తెలియక అస్సలు చెప్పలేకపోయాను. ఆ భయంతోనే మొన్న నేను నీ దగ్గర మాట తీసుకుంది, కలిస్తే చెప్తానని. నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను నువ్వు. ఇప్పుడు ఒక వారం రోజులున్నావు, నువ్వు ఉండగలిగావు అంటే ఉండగలవు. అలాగే మిగిలిన జీవితం మొత్తం ఈ 4 ఏళ్ల జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటావని నాకు నువ్వు మొన్న చేసిన ప్రామిస్ గుర్తుంది కదా చిన్నా? నాకు మాటిచ్చావు. రే, ఎందుకు ఏడుస్తున్నావురా? ఈ లెటర్ ఏంట్రా, నిజమేనా? తన ముందే చెప్పిందిరా నాకు, నేను బాగా అలిగితే అస్సలు మాట్లాడనని. కానీ నేనే భరించొచ్చులే అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ భరించడం ఎంత దూరం వచ్చిందంటే, చిన్న చిన్న వాటికి అలిగే దగ్గర నుంచి ఇప్పుడు తను నా జీవితంలో లేదు, ఇక మాట్లాడదు అనేంతవరకు. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? నిజమైన ప్రేమలో ఉండటం అంటే ప్రేమించే వాళ్ళతో ఉండటం కాదు. వాళ్ళు మనతో ఎలా ఉన్నా, ఆఖరికి మనతో లేకపోయినా వారి జ్ఞాపకాలతో సంతోషం పొందటం.